ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ మౌనం వీడారు. స్వేచ్ఛ మరణానికి తానే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మీడియాకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆయన పలు సంచలన విషయాలను వెల్లడిస్తూ స్వేచ్ఛ జీవితంలో విషాద కోణాలలో ఆమెకు తనతో ఉన్న సంబంధాన్ని వివరించారు. తమపై వస్తున్న అబద్ధ ప్రచారాన్ని ఆపడానికే ఈ నిజాన్ని చెప్పాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ తనకు 2009 నుంచి తెలుసని, ఇద్దరూ కలిసి ఓ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు మంచి స్నేహితులమని పూర్ణచందర్ తెలిపారు. ఆ సమయంలో స్వేచ్ఛ తన వ్యక్తిగత విషయాలను పంచుకునేదని గుర్తు చేశారు. అయితే 2020 నుంచి తమ మధ్య సాన్నిహిత్యాన్ని పెరిగిన మాట వాస్తవమని ఆయన అంగీకరించారు. 2 విడాకుల తర్వాత తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న స్వేచ్ఛకు తాను అండగా నిలిచానని వివరించారు. స్వేచ్ఛ తీవ్ర మనోవేదనకు ఆమె తల్లిదండ్రులే ప్రథమ కారణమని పూర్ణచందర్ తన లేఖలో ఆరోపించారు. చిన్నతనంలోనే ఆమెకు తల్లిదండ్రుల ప్రేమ కరువైందని తెలిపారు. గతంలో జనశక్తి పనిచేసే ఆమె తల్లిదండ్రులు 6 నెలల వయసులోనే స్వేచ్ఛను బంధువుల వద్ద వదిలేసి వెళ్లారు. సంవత్సరానికి ఒకసారి చుట్టుపక్కల ఉన్న వచ్చి వెళ్లేవారని స్వేచ్ఛ ఎన్నోసార్లు నాతో చెప్పి బాధపడిందని పూర్ణచందర్ పేర్కొన్నారు. హైదరాబాద్ రామ్నగర్లోని ఇంట్లో తల్లిదండ్రుల మధ్య నిత్యం జరిగే గొడవల కారణంగానే ఆమె ఇంట్లో ఉండలేకపోయేదని ఆయన తెలిపారు. తల్లిదండ్రులతో ఉండలేక 2020లో స్వేచ్ఛ కవాడిగూడలో సొంతంగా అద్దె ఇల్లు తీసుకుని జీవితం ప్రారంభించిందని పూర్ణచందర్ వివరించారు. 2022లో తన కుమార్తె అరణ్యను కూడా తన వద్దకే తెచ్చుకుందని తెలిపారు. తనలాంటి జీవితం తన పాపకు రాకూడదని, తానే దగ్గరుండి చూసుకోవాలని స్వేచ్ఛ ఎప్పుడూ చెప్పేదన్నారు. 2022 నుంచి పాప బాధ్యతలను దాదాపు తానే తీసుకుందని చెప్పారు. ఆమె చదువు, ఇతర అవసరాలను ఒక తండ్రి స్థానంలో ఉండి చూసుకున్నానని పూర్ణచందర్ లేఖలో వెల్లడించారు. స్వేచ్ఛ తన సంతోషాన్ని వార్తల్లో తన కూతురితో వెతుక్కునేదని, కానీ జీవితంలో ఎప్పుడు సంతృప్తిగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖలో స్వేచ్ఛ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. పూర్ణచందర్ వాదనలు, స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపణలతో ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారింది.